హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసెస్ డాటర్. ఇక్కడ మేము 500 సబ్స్క్రైబర్స్ అయ్యిందని సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం అండి. త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అండి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి చాలా థ్యాంక్ యూ అండి. వ్యూవర్స్ కూడా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు బేకరీ దగ్గర నుంచి మేమైతే ఇలాగా 500 సబ్స్క్రైబర్స్ అనేది రాయించి కేక్ని అయితే తెప్పించామండి. ఆన్లైన్లో తెప్పించాం కాబట్టి కొంచెం కేక్ మూవ్ అయిందండి, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మనకు జొమాటోలో కూడా అవైలబుల్ ఉందండి. బేకరీ కుకట్పల్లి అండి. అండ్ చూసారు కదా, మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయండి. 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ ఛానల్ పెట్టాక ఫస్ట్ మైల్ స్టోన్ అండి. చూసారు కదండి. అండ్ మనం ఛానల్ పెట్టినప్పుడు మనకి వెనకాల చాలా సపోర్ట్ ఉండాలండి. హస్బెండ్ అయితే కానీ, పిల్లలైతే కానీ, అండ్ ఇక్కడ మా బ్రదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటాడు. అండ్ వీడియోస్ మనం అందరం ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా కొంచెం బాగా తీసేవాళ్ళు అయితే ఉండాలి కదండి. సో మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేసినందుకు, నా వీడియోస్లో కనిపించి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అయినందుకు. అండ్ ఛానల్ పెట్టడం అనేది ఈజీ అండి, కానీ దాంట్లో కాపీరైట్ కంటెంట్ రాకుండా అండ్ మనకి ఎక్కడా కూడా ఏ కాపీరైట్ క్లెయిమ్ రాకుండా పెట్టడం అనేది చాలా కష్టం అండి. మనం ఎక్కడికో వెళ్తాం, వీడియో తీస్తాము, జస్ట్ అలా పోస్ట్ చేసేస్తామండి, కానీ దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ ఉంటే కనుక ఖచ్చితంగా కాపీరైట్ పడిపోతుంది. ఇది ఫస్ట్ టిప్ అండి. ఎప్పుడైనా సరే మనం అప్లోడ్ చేసేటప్పుడు ఆ వాయిసెస్ని మ్యూట్లో పెట్టి అప్లోడ్ చేయాలండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనకి ఒక వీడియో పెట్టంగానే వైరల్ అయితే అయిపోదండి. ఖచ్చితంగా కంటిన్యూషన్గా అయితే మన ఛానల్లో అయితే వీడియోస్ పెడతా ఉండాలి ప్రతిరోజు. అప్పుడే మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి. మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతామండి. మరిన్ని టిప్స్తో కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.